రాజధాని రైతుల కడుపు కొట్టి ఏం బావుకుందాము నువ్వు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ భూములు అక్రమంగా లాక్కుంటున్నారు, వాళ్ళకి న్యాయ సహాయం మేము చేస్తామంటున్నా అంబటి రాంబాబు గారు. ఏంటంటారు ఇదంతా అసలుకి? అందరికి నమస్తేనండి, మీ వాసు పదిల. జగన్మోహన్ రెడ్డికి ఈ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని మేము అడుగుతున్నాం. ఎందుకు అంటే అదే ఎందుకుంది జగన్ రెడ్డి అని అడుగుతున్నాం. ఏది నువ్వు 7,500 ఇవ్వటానికి సంవత్సరం మొత్తం వెయిట్ చేసినందుక, లేదా అమరావతి రాజధానికి 33,000 ఎకరాలు సుమారు 30,000 మంది రైతులు నువ్వు బూటుకాళ్లతో తన్నుతూ ఆడబిడ్డల్ని ఏది పడితే అంటాం, వేసేలు అంటాం, అమరావతి రైతుల్ని ఇవన్నీ ఆడబిడ్డల్ని కించపరిచినందుక జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. 30,000 మంది రైతులు నీకు కనిపించలేదా? అందులో ఎస్సీ రిజర్వ్డ్ అయ్యా జగన్మోహన్ రెడ్డి, తాటికొండ కాన్స్టెన్సీ. అంటే అక్కడ ఎస్సీ సోదరులు, ఎస్సీ మహిళలు అంటే నీకు అంత చిన్న చూప? ఇప్పుడు నువ్వు మాట్లాడేవాళ్ళు ఎవరు? ఉండవల్లిలో నువ్వు ఎవరికల్లి మాట్లాడుతున్నావు? అంటే నీ సామాజిక వర్గం వాళ్ళ కోసం నువ్వు బతుకుతావు. అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నీకు అక్కర్లేదు. అమరావతి రైతులు, ఎక్కడున్న రైతులు నీకు అక్కర్లేదు. నీకు కావాల్సిందేంటి? రెడ్డి అంటే నీ సామాజిక వర్గం వాళ్ళు ఉంటే నువ్వు మాట్లాడతావు. మేము అడుగుతున్నాం, సీడ్ యాక్సెస్ రోడ్ అంటే కూడా తెలియనిది దౌర్భాగ్యుడు నువ్వు. ఆ రైతును అడిగావు సీడ్ యాక్సెస్ రోడ్ అంటే పెద్దగా ఉంటుందా? ఏంటది? నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని అడుక్కుంటావు రోజు. జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నావు, నువ్వు రైతుల కోసం మాట్లాడుతున్నావు. నిన్న 2 ఎకరాల చిల్లరకి 7 కోట్లు ఇచ్చాం. ఒక్క రోజైనా నువ్వు మాట్లాడావు జగన్ రెడ్డి? సీడ్ యాక్సెస్ రోడ్డే కదా ఏమంటుంది, మాట్లాడవు. రైతులంటే నీకు ఇప్పుడు అభిమానం పెరిగిపోయింది. ఎక్కడా మరి నువ్వు ఒక రైతు బాంధుడు, మరి దుర్మార్గుడు జగన్ రెడ్డి అని చెప్పడానికి అస్సలు ఇక్కడ ఏ కోశానా మనం వెనకడుగు వేయాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి తడిగొడ్డేసి రైతుల్ని గొంతుకు వస్తాడు. మేము అడుగుతున్నాం ఉండవల్లి రైతులను కూడా, మీరు రాజధానికి 30,000 మంది రైతు ఇచ్చినప్పుడు ఏనాడన్నా వచ్చి మీరు జగన్ రెడ్డి ఇలా చేశాడు తాడేపల్లిలోనే చొక్కా పట్టుకున్నారా జగన్ రెడ్డిది? లేదు కదా. మీకోసం ఎన్ని సంవత్సరాలు, సుమారు 10 ఏళ్ల పాటు వెయిట్ చేసాం, 12 ఏళ్ల పాటు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి నువ్వు పొలం ఎవరు? భూచట్టం ప్రకారం మేము తీసుకోవద్దా? మీకు ఏమన్యాయం చేసాం? ఎకరానికి మేము చెప్తున్నాం 2 ఎకరాల 70 సెంట్లకి 7 కోట్లు చిల్లర ఇచ్చాం. అంటే ఎంత వస్తుంది? 3.5 కోట్లు వస్తుంది. కతిమ్మాయి మీకు గజాల్లో వస్తే మీకు గజాలు బాగుపడతారు కదా. మీకు 1250 అక్కడ ఏదైతే రైతులకు ఇచ్చామో మందడం కానీ అందరూ, వెంకటపాలెం ఎంత రేట్లు, వెంకటపాలెం రైతులు ఇవ్వలేదా? నీకు జరీ భూములు అంత ఇస్తున్నారు కదా. నీకు 1250 గజాలు ఇచ్చి 250 కమర్షియల్ ప్లాట్ ఇచ్చి నీకు అమ్ముకోకూడదా? మేము రైతు సోదరులు కూడా అడుగుతున్నాం, మీరు ఇలాంటి జగన్ రెడ్డి మాటలు నమ్మొద్దండి, జగన్మోహన్ రెడ్డి బూటకం మాటలు నమ్మొద్దండి. ఎందుకు అంటున్నావు అంటే, ఇదే జగన్ రెడ్డి ఉండి 5 ఏళ్ల పాటు మీకు ఏం వరకు ఇచ్చాడని అడుగుతున్నాం. ఉండవల్లి రైతులంటే మాకు అభిమానమే. ఏ రైతు కష్టం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి. ఇందులో ఏ కోశానా వెనకడుగు వేయం. మీ పక్షాన మేమందరం నిలబడతాం. జగన్ రెడ్డి బూటకం మాటలు, జగన్మోహన్ రెడ్డి పైచాచిక ఆనందాన్ని, అమరావతి కూలిపోవటమే అతను ఎజెండాగా పెట్టుకున్నాడు. ఆ ఎజెండాలో మీరు అవ్వొద్దండి, దానిలో పావులుగా మారొద్దని ఉండవల్లి రైతులు, పెనమాక రైతులు వాళ్ళందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నాం. రాష్ట్రానికి మనకు అమరావతి రాజధాని కావాలి. మీ పిల్లలు, మీ మనవళ్ళు మొత్తం కూడా అమరావతి నడిబొడ్డునుంటారు. మీకు వచ్చిన అవకాశం రాష్ట్రంలో ఎవరికి రాలేదు. ఇది మీరు పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఆ 33,000 మంది రైతులు సుమారు మీరు కూడా వాళ్ళ సరసాన ఉంటారు. మీరు రాష్ట్రాల్లో మీరు ప్రపదంగా ఉంటారు. మీ పేరు చిరస్థాయిగా ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోవద్దని ఎందుకంటున్నావు అంటే, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అత్యాశకు లోను చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడో అగాధంలోకి నెడుతున్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డిని నమ్మొద్దని మరొక్కసారి ఉండవల్లి రైతులు, అంటే పెనమాక రైతుల్ని వేడుకుంటున్నాం. ఒక రైతు, నేను రైతుని అని చెప్పుకుంటున్నా, ఒక డాక్టర్ మాట్లాడిన మాటలు, నైట్ 8 ఒక ఎంఆర్ఓ మా ఇంటికి వచ్చింది, మేము తాగున్నాం, నిన్ను అలర్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అని ఆమెను అడిగాను, నేను బెదిరించాను నేను అని చెప్పి చాలా గొప్పగా చెప్పాడు. ఒక రైతు అలా మాట్లాడతాడని మీరు భావిస్తున్నారా? చెప్తున్నాం కదండి, అతను రైతు ముసుగులో వేసుకున్న జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని. ఇప్పుడు ఒక ఆడబిడ్డ వస్తే ఏం మాట్లాడాలమ్మా, రాత్రి అయింది, మీరు ఇలా రాకూడదు,
పద్ధతిగా ఉండదని చెప్తే ఏది తప్పు లేదు. ఏదన్నా చేస్తానన్నాడంటే వీడి ఇంటెన్షన్ ఏంటి? అంటే ఒక డాక్టర్ అయి ఉండి మళ్ళీ అతను వాడు బాగా చదువుకొని ఉండి, అంటే జగన్ రెడ్డి ఇంటి పక్కన ఉంటాడు అనుకుంటా వీడు. జగన్ రెడ్డిలానే మాట్లాడతారు కదా వీళ్ళు. తక్షణం అసలు తాడేపల్లి పోలీసులు వీడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నాం. ఒక రైతు ముసుగులో ఒక డాక్టర్ గాడు వాడు ఏదో పొలం కొనుక్కొని ఆ పొలాన్ని దగ్గరికి అంటే వస్తే ఏదైనా చేస్తాడరా మీరు? 70 సంవత్సరాలు వచ్చి సిగ్గు లేదా? నీ ఇంట్లో నీకు ఆడపిల్లలు లేరా? మనవరాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసి మునిమనవాళ్ళ పుట్టుంటారా నీకు? ఏం చేస్తావురా నువ్వు? అంటే తాగితే పెళ్ళాము, చెల్లి, తమ్ముడు ఇవన్నీ తెలీదా? అమ్మ తెలీదారా నీకు? తక్షణం ఈ రైతు ముసుగులో ఉన్న డాక్టర్ గారిని తక్షణం అరెస్ట్ చేయాలి. ఇలాంటి వాళ్ళు మాట్లాడటం వల్లే ఇట్లా అయిపోయింది రాష్ట్రం. అదేలే తాడేపల్లి ప్యాలెస్ కోదవేణ దూరంలో ఒక పెళ్ళైన వాళ్ళు పాప కృష్ణానదిలోకి వెళితే జగన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు వాళ్ళు గోల చేసి మానమంగాలు చేస్తే ఈ దిక్కుమాలినోడు వాళ్ళ మీద చర్య కూడా తీసుకోవాలా. మేము అడుగుతున్నాం, ఇలాంటి మాటలు మాట్లాడితే ఆడబిడ్డల గురించి, అందులోన ప్రభుత్వ అధికారి ఎస్సీ మహిళ మాట్లాడతావా? కండకావరంతో నీవు కుల అహంకారంతో ఏం చేస్తావురా నువ్వు? 70 సంవత్సరాలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డికి పాలేరు పని చేసుకోరా? ఇలాంటి వాడిని తక్షణం కేసు పెట్టి వీడిని కటకటాల పాలు చేయాలని మనం చేసుకుంటున్నాను. ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్లో కానీ చాలా పదవులు, అంటే ఆయన ఎమ్మెల్యేగా సేవలు అందించారు, తెలుగుదేశం పార్టీలో మంత్రిగా సేవలు అందించారు, ఒక ఎంపీగా సేవలు అందించారు. తదనంతర పరిణామాల్లో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. నిన్న ఆయన మరణంలో కూడా ఎందుకు అంత కాంట్రవర్సీ నడవాల్సినంత అవసరం? సొంత కూతుర్నే ఆయన పార్థివ దేహం చూడటానికి అనుమతి ఇవ్వని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, పోలీసుల రక్షణతో ఆమె తండ్రి అంతక భౌతిక గాయం చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అసలుకి? ముందుగా ముద్రగడ పద్మనాభం గారికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాం. వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం. కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిన్న చేసిన విధానం చూసిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఆత్మ శాంతించదేమోనని మాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే కన్న కూతుర్ని రానియకుండా అంబటి రాంబాబు గారు అక్కడ మేము అడుగుతున్న ముద్రగడ పద్మనాభం గారి అబ్బాయిని కూడా, మీరు జగన్మోహన్ రెడ్డి చేసే వికటాహాసంలో జగన్మోహన్ రెడ్డి చేసే సినీ మేము శకుని పాత్ర ఉంటుంది కదా, జగన్ రెడ్డి శకుని లాంటివాడు. శకుని మాటలు నమ్మితే మీరు కనుమరుగైపోతారండి. ముద్రగడ పద్మనాభం గారు ఒక పెద్ద నాయకులు. మా తెలుగుదేశం పార్టీలో మినిస్టర్ ఇచ్చాం. ఆయన పెద్ద స్థాయి. ముద్రగడ పద్మనాభం గారి ఆత్మని ఘోషించేటట్టు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మేము అడుగుతున్నాం జగన్ రెడ్డికి, నీ ఇంట్లో నీ చెల్లిని దరివేశావు, నీ అమ్మని దరివేశావు, అందరం తరివేశావు. మీ నాయన పార్థివ దేహం రాకుండానే సంతకాలను సేకరణ పెట్టావు. అలానే నీ ఎంపటి తిరిగే ప్రతి కుటుంబాన్ని అలా చేయాలనుకోవటం జగన్మోహన్ రెడ్డి నీ అవివేకం. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని మేము చెప్తున్నాం, రేపు నీకు ఆడపిల్లలే ఉన్నారు. ఇలాంటివి జరిగితే చాలా బాధపడాల్సి వస్తుంది. మీరు తక్షణం నీవు పెద్ద మనసు చేసుకొని జగన్ రెడ్డి నిన్న ఏం చేయాలి? ఆడబిడ్డకి వచ్చి పార్థివ దేహం చూసేటట్టు నువ్వు మాట్లాడాలి. ఏది నీ దగ్గర పెద్దరికం ఏడుంది? ఏ కాడికి రాజకీయాలు, శవాల మీద పేలాలు ఎదుర్కొనే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారాలని మా ముద్రగడ పద్మనాభం గారికి మరొక్కసారి కన్నీటి వీడ్కోలు తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ ఇంకో విషయానికి కూడా వస్తే కనుక ఆయనకి గౌరవ వందనం, ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ వందనం అందకుండా అంబటి రాంబాబు గారు అడ్డుకోవటం ఎలా చూడాలి అసలు? ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? కాపు నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుని అందులో ఎక్కిద్దాం అనుకుంటున్నారా? ప్రభుత్వ లాంఛనాలతో ముద్రగడ పద్మనాభం గారికి గౌరవం ఇద్దామని కూటమి ప్రభుత్వం భావిస్తే, అంటే అంత గౌరవం ముద్రగడ పద్మనాభం గారికి లేదని ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు భావించారని మేము అడుగుతున్నాం. ప్రభుత్వ లాంఛనాలతో మంచి గౌరవంగా బతికిన ఆయన, ఒక మాజీ మినిస్టర్గా చేసిన ఆయన, కాపుల ఉద్యమకారుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారికి వారికి మంచిగా గౌరవంగా వీడ్కోలు పలుకుదామని కూటమి ప్రభుత్వం భావిస్తే, ఆ గౌరవం కూడా ఇతను అనర్హుడుగా భావించి మీరు ఇలాంటివి చేశారని మేము అడుగుతున్నాం. ముద్రగడ పద్మనాభం గారి ఆత్మ గ్యారంటీగా క్షోభిస్తుంది. ఆ ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని చివరికి అస్థికలకైనా సరే వచ్చి కలిపితేనే ముద్రగడ పద్మనాభం గారికి గౌరవం పెరిగిద్దే తప్పితే ఇలాంటి ఆటంకవాదులు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అంబటి రాంబాబు కానీ ఇలాంటివి చేయటం అవివేకమైన పనిగా భావిస్తూ, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం చివరిలో ఇవ్వలేదని మేము భావిస్తూ ముద్రగడ పద్మనాభం గారి కుటుంబానికి మరొక్కసారి మా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాం.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.